1500 కోట్ల రూపాయల విలువైన గోమతి నది పరివాహక ప్రాంత అభివృద్ది పథకంలో అక్రమాలు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ను వెంటాడుతున్నాయి. ఆయన హయాంలో చేపట్టిన ఈ పథకంలో అక్రమాలు జరిగినట్లు నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ ఇవాళ 4 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. ఉత్తరప్రదేశ్లోని లక్నో, నోయిడా సహా ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో స్థానిక పోలీసుల సహకారంతో ఈడీ సోదాలు చేసింది. సాక్ష్యాధారాలు, దస్తావేజులను పరిశీలించింది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం గోమతి నది సుందరీకరణ పనుల పథకంపై దర్యాప్తుకు ఆదేశించడంతో సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ గత మార్చిలో మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. అలహాబాద్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అలోక్ కుమార్ సింగ్ నేతృత్వంలోని విచారణ కమిటీ కూడా గోమతి నది అభివృద్ది ప్రాజెక్టులో అక్రమాలు జరిగినట్లు ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. ఈ కమిటీ తన నివేదికను 2017 మే 6న ప్రభుత్వానికి సమర్పించింది. అదే ఏడాది జులైలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.